హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షబీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, నా చేతిలో ఉంది ఐఫోన్ 12 128 GB. అండ్ గైస్ ఇది మనం 2025 ఆల్మోస్ట్ కంప్లీట్ కాబోతుంది అండ్ 2026లో దీన్ని మనం కొనొచ్చా. సో గైస్ చూడండి, దగ్గర దీన్ని నేను 3 months వరకు యూజ్ చేశాను అనమాట. కెమెరాస్ కానీ, డిస్ప్లే కానీ, అండ్ దాని తర్వాత దీని పర్ఫార్మెన్స్ కానీ, సో ప్రతి ఒక్క యాక్సెప్ట్ లో ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఐఫోన్ 12 యాజ్ ఎ ప్రైమరీ డివైస్ గా మనం తీసుకోకూడదు అని చెప్పి. అండ్ గైస్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనం ఐఫోన్ 12 డిజైన్ అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుతున్నాం. ఇది వచ్చేసరికి మనకు ఈ రోజుకి కూడా దీని లుక్ అనేది ఎక్కడ తగ్గలేదు గైస్. చాలా ప్రీమియం అయితే ఉంటది అండ్ ఫ్లాట్ ఎడ్జెస్ వస్తుంది, అదే విధంగా అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటది అనమాట. అండ్ దాని తర్వాత దీంట్లో వచ్చేసరికి మనకు సూపర్ రెటీనా XDR OLED ప్యానల్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే అయితే చాలా షార్ప్గా అండ్ వైబ్రెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది మనం చేతిలో పట్టుకుంటే గైస్ మరీ చిన్నగా అనిపించదు, మరీ పెద్దగా అనిపించదు. సో డిజైన్ అండ్ డిస్ప్లే నాకు చాలా బాగా నచ్చింది. అంత ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట హ్యాండ్ ఫోన్. అండ్ దాని తర్వాత బిల్డ్ క్వాలిటీ కూడా దీనిది చాలా అంటే చాలా బాగుంది గైస్. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరి మనకు యాపిల్ A14 బయోనిక్ చిప్ అయితే ఉందన్నమాట. అండ్ గైస్ చూడండి, మీరు డైలీ యూసేజ్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ కానీ రీల్స్ చూస్తారా, యూట్యూబ్ చూసుకుంటారా, లేదంటే వాట్సాప్ రన్ చేస్తారా, సో నార్మల్ టాస్క్ అయితే అసలు ఈ ఫోన్ చాలా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈవెన్ మీరు గేమ్స్ ఆడినా కూడా లైక్ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, లేదంటే BGMI కానీ, సో మంచిగా అయితే పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ కాకపోతే ఎక్కువసేపు మీరు గేమ్ ఆడితే కొంచెం వామ్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ కొన్ని ఫ్రేమ్ డాక్స్ అయితే ఉంటాయి, బట్ డే టు డే టాస్క్ మాత్రం చాలా ఈజీగా అయితే చేసేస్తుంది గైస్. కెమెరా గురించి మాట్లాడుకుందాం. యాపిల్ ఐఫోన్ అంటే మెయిన్ పాయింట్ ఏం చెప్తారంటే కెమెరాస్ గైస్. సో దీంట్లో కెమెరాస్ ఏ విధంగా ఉంటాయంటే చాలా బాగుంటాయి. సో డ్యువల్ కెమెరా సెటప్ అయితే ఉందన్నమాట. సో మెయిన్ సెన్సార్ అండ్ సెకండరీ సెన్సార్ రెండు మనకు 12 MP, ఒకటి వచ్చేసరికి మెయిన్ సెన్సార్, ఇంకోటి వచ్చేసరికి అల్ట్రా వైడ్ సెన్సార్ అనమాట. సో గైస్ చూడండి, ఇమేజెస్ చాలా న్యాచురల్గా వస్తాయి, కాంట్రాస్ట్ రేషియో కూడా చాలా బాగుంటది. అండ్ దాని తర్వాత దీంట్లో మనకు ఏదైతే నైట్ మోడ్ ఫొటోస్ ఉన్నాయో అవి కూడా చాలా డీసెంట్ గా అయితే దీంట్లో వస్తాయి గైస్. వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. రెండు కెమెరాస్ ని మనం యూజ్ చేసి అప్ టు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఫ్రంట్ కెమెరా కూడా 12 MP గైస్. అండ్ దీన్ని యూజ్ చేసి కూడా మనం 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు గైస్. ఓవరాల్ గా దీని కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. దాని తర్వాత దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు 2815 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట గైస్. నంబర్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నట్లయితే చాలా చిన్నది, బట్ ఏదైతే దీంట్లో iOS ఆప్టిమైజేషన్ ఉందో సో దానివల్ల మనకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది. సో ఈ 3 months నేను దీన్ని నా ప్రైమరీ డివైస్ గా అయితే యూజ్ చేశాను అనమాట. సో నాకు వచ్చేసరికి గైస్ హానెస్ట్ గా చెప్తున్నా, నేను ఓన్లీ వాట్సాప్ అండ్ యూట్యూబ్ మాత్రమే రన్ చేసి చూస్తూ ఉంటాను. అండ్ కొన్నిసార్లు OLX అయితే చూస్తూ ఉంటాను అనమాట. సో గైస్ చూడండి, బ్యాటరీ వచ్చేసరికి నాకు మినిమం ఈవినింగ్ వరకు వచ్చేది గైస్. సో దీంట్లో వచ్చేసరికి నాకు 81% బ్యాటరీ హెల్త్ అయితే ఉంది. సో గుడ్, బ్యాటరీ కూడా బాగుంది లైట్ యూజర్స్ కి. అండ్ మీరు హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా రోజుకి 2 సార్లు అయితే దీన్ని ఛార్జింగ్ పెట్టాలి. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ గైస్ దాని తర్వాత ఐఫోన్ 12 iOS సపోర్ట్ గురించి మాట్లాడుకోవాలి అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో కరెంట్ ఏదైతే ఉందో లేటెస్ట్ iOS వర్జన్ 26, సో అది మనకు దీంట్లో అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. నేను అప్డేట్ చేశాను. సో మనకు సాఫ్ట్వేర్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూ లేదు గైస్. ఇంకొక 2 years మనం దీన్ని సేఫ్గా అయితే వాడచ్చు అనమాట. సో iOS అప్డేట్స్ కూడా వస్తాయి అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా దీంట్లో మనకు వస్తాయి. ఓకే గైస్, ఇకపోతే మనం దీన్ని 2025లో కొనొచ్చా. సో గైస్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను, యాజ్ ఏ ప్రైమరీ డివైస్ గా దీంట్లో మనకు 5G కూడా సపోర్ట్ చేస్తుంది. సో యాజ్ ఏ ప్రైమరీ డివైస్ గా మనం 2025లో కూడా దీన్ని మనం పర్చేస్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసరికి మనకు కెమెరాస్ చాలా బాగున్నాయి అండ్ OLED ప్యానల్ వస్తుంది, ఇంకా 5Gకి సపోర్ట్ చేస్తుంది అండ్ 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటది గైస్. ఈ ప్రైస్ రేంజ్ లో ఏ మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవ్వని పర్ఫార్మెన్స్ మనకు ఐఫోన్ 12 అయితే ఇస్తుంది. నా సజెషన్ ఏంటంటే ఈ ఫోన్ ఎవరు కొనాలి గైస్, పర్ఫెక్ట్ ఫర్ స్టూడెంట్స్ అండ్ క్యాజువల్ యూజర్స్.
సో హెవీ గేమ్స్ ఆడుతూ ఉంటారంటే వాళ్ళని నేనైతే రికమెండ్ చేయను. బట్ క్యాజువల్ యూజర్‌కి అయితే నేను దీన్ని రికమెండ్ చేస్తాను. ఐఫోన్ 12 వీడియో మీకు నచ్చిందా? సో నచ్చితే లైక్ చేయండి గైస్. నచ్చకపోతే మాత్రం డిస్‌లైక్ కూడా చేయండి. అండ్ ఛానెల్‌కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.